ఒకవైపు రాజధాని ఫైల్స్, మరోవైపు వ్యూహం. ఈ రెండు సినిమాలు రెండు రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉన్నాయనేటువంటి వివాదం తెర మీదకి వచ్చింది. ఇది ఇప్పుడు హైకోర్టు తలుపు తట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. కొంతకాలంగా హైకోర్టు దీని మీద ఆల్రెడీ విచారణ, ఇప్పటికే వ్యూహం సినిమా మీద కొంత స్టే ఇచ్చింది. తర్వాత దాని మీద వాదోపవాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు రాజధాని ఫైల్స్ కూడా కోర్టు మెట్లెక్కినటువంటి పరిస్థితి కనపడితే, ఇక ఎన్నికల వేళ రాజధాని సమస్య కూడా ముందుకొచ్చింది. ఇప్పటిదాకా 3 రాజధానులు అన్నటువంటి వైఎస్ఆర్సీపీ తాజాగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి హైదరాబాద్ రాజధాని ఉండాలంటూ కూడా మరి వైవి సుబ్బారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, దానికి మరి కొంతమంది అనుకూలంగా స్పందించడంతో 3 రాజధానుల అంశం ఎగిరిపోయిందా, ఎన్నికల ముందు తెలంగాణ లేకుంటే సెంటిమెంట్ను రగిలిచ్చేటువంటి ప్రయత్నం వైసీపీ చేస్తుందా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. డిబేట్లోకి వెళ్లే ముందు ఒకసారి వివరాలేంటో చూద్దాం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజధాని అంశం మరోసారి తెరపైకొచ్చింది. అసలు ఏపీ రాజధాని ఏది అన్న ప్రశ్నకు ఎవరూ సరైన సమాధానం చెప్పలేని పరిస్థితులు అక్కడున్నాయి. విశాఖ రాజధాని అన్నప్పటికీ కోర్టు కేసులు, నిర్మాణాలు పూర్తి కాకపోవటం వంటివి కారణాలుగా చూపుతూ స్టేటస్ కు నడుస్తోంది. ఈ పరిస్థితి ఇలా ఉండగా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ పై వైసీపీ కీలక నేత వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ను మరో 2 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్నారు. రాజధాని నిర్మించే ఆర్థిక స్తోమత ఏపీకి లేదన్న ఆయన గత ప్రభుత్వం తాత్కాలిక రాజధానిని మాత్రమే నిర్మించిందని చెప్పారు. విభజన 2014 విభజన జరిగినప్పుడు రాజధానిగా, ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు హైదరాబాద్ను పెట్టారు. కానీ ఈ 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేయలేకపోయింది, కేవలం తాత్కాలిక నిర్మాణం చేసింది. మేము మా ప్రభుత్వం వచ్చినాక గత 5 ఏళ్లలో చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు. న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈరోజు. సో అవన్నీ అధిగమించిన దాకా కంబైన్డ్ రాజధానిగా హైదరాబాద్ను కంటిన్యూ చేయాలని మా ఆలోచన. దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో, పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ఒక వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇక అక్కడితో మొదలు వైసీపీ నేతలు తలో రకంగా రియాక్ట్ అయ్యారు. మరోవైపు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కొనసాగింపు సాధ్యం కాదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చేశారు. అలాగే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని తమ పార్టీ విధానం కాదన్నారు. 10 ఏళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని ఎలా సాధ్యమవుతుందన్నారు. ఉమ్మడి రాజధాని అనటానికి తామేమైనా పిచ్చోళ్లమా అని ప్రశ్నించారు. ఉమ్మడి రాజధాని కొనసాగుతున్న చెప్పడం 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాలలో అర్ధరాత్రి వచ్చి పరిగెత్తి ఓటుకు కేసులను వచ్చి అక్కడ వదిలేసి కట్టుబాటుతో ఇంటికి వచ్చేసాము. చేసిన దొంగ పనికి వచ్చేసాము. అది మోసం కాదా? అది దానికి మళ్ళీ సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారో, ఆయన ఏమన్నారో ఒకసారి పరిశీలించుకుంటే తెలుస్తుంది. అంతే కదా, పుల్ స్టాపుల్ని కామాలు తీసి ఎక్కడో మాటను పట్టుకుని దాన్ని వచ్చి అటు ఒక 10 వాక్యం ఇటు 10 వాక్యం చేర్చుకుంటారంటే ఎలాగవుతుంది? అటు మరో మంత్రి అంబటి రాంబాబు అమరావతిని తాము ఎక్కడకు తరలించలేదని, ఆ ప్రాంతం ఏపీ రాజధానిగా ఇప్పటికీ కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. రాజధాని ప్రాంతంపై కోర్టు స్టే తొలగిన వెంటనే ఏపీలో 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని ఇటీవలే క్లారిటీ ఇచ్చారు. ఇంకోవైపు వైవి సుబ్బారెడ్డి అన్న మాటలు ఆయన వ్యక్తిగతమన్న మంత్రి, ఆ మాటలకు పార్టీ నిర్ణయంతో సంబంధం లేదన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇలా ఒక్కొక్కరు ఒక్కో డైలాగ్ పేల్చడం కీలకంగా మారింది. మంచిదే, అలా జరిగితే కూడా మంచిదే. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటే బాగుంటుంది అని చెప్పి రాజ్యసభలో కూడా చర్చిస్తాం. మరి అది ఆయన ఆలోచన, పార్టీ విధానం అయితే కాదు. 3 రాజధానులు, ఉమ్మడి రాజధానిగా మరో 2 ఏళ్లు హైదరాబాద్ ఉంచడం, ఇవన్నీ ఏపీలో బిగ్ డిబేట్ కు దారితీశాయి. మొత్తంగా వైసీపీ నేతల మాటల్లో తేడా అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అయితే రాజధాని విషయంలో పరిస్థితులకు తగ్గట్లు మాట్లాడుతారన్న విమర్శలు పొలిటికల్ సర్కిల్లో ఉన్నాయి. రాజధానిపై వైసీపీ నేతల వ్యాఖ్యలను టీడీపీ నేతలు తిప్పికొడుతున్నారు.
బినామీ ఆస్తులు కాపాడుకోవటానికి వైసీపీ నాయకులు హైదరాబాద్ పాట పాడుతున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. 3 రాజధానుల పేరిట 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టిన ఘనత జగన్దే అన్నారు. అధికారంలోకి వచ్చాక అమరావతి పూర్తి చేస్తామన్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదంటే బేబీ అన్నం తప్ప రాజధాని పేరు చెప్పలేనటువంటి పరిస్థితి. నిన్న మళ్ళీ సిగ్గైనా ఉందా మీకు? వైవి సుబ్బారెడ్డి గారు, కనీసం నువ్వు రాజ్యసభకు నామినేషన్ వేసావు, నీకు అర్హత ఉందా? తెలివి ఉందా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోలు అనుకుంటున్నారా? అమాయకులు అనుకుంటున్నారా? మీ కుటుంబానికి పిచ్చి ఉందని ప్రజలకి పిచ్చి పట్టింది అనుకుంటున్నారా? మళ్ళీ నిన్న మాట్లాడుతున్నారు, 3 రాజధానులు అనుకున్నాం, మాకు అధికారం లేదు, మేము చెయ్యలేం, దాన్ని పక్కన పెట్టేయండి, రేపు మళ్ళీ మేము ఇంకొక 10 సంవత్సరాలు హైదరాబాద్ రాజధాని గురించి అడుగుతామని ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతుంటే ఏమనాలి? అంటే ప్రజలని ఎంత అమాయకులుగా చూస్తున్నారు, ప్రజలని ఎంత పిచ్చి వాళ్ళుగా చూస్తున్నారు. ఒక్కసారి విఘ్నులైనటువంటి 5 కోట్ల మంది ప్రజలారా అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నారు. ఉమ్మడి రాజధాని ఇష్యూపై వైసీపీ నేతలు చేసిన కామెంట్లపై ఏపీసీసీ చీఫ్ షర్మిల ఫైర్ అయ్యారు. వైసీపీ నేతల చేతగానితనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా అని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రుల రాజధాని ఎక్కడా అని అడిగితే 10 ఏళ్ల తరువాత కూడా హైదరాబాద్ వైపు చూపించే దయనీయ పరిస్థితి ఉందంటున్నారు. చంద్రబాబు అమరావతి పేరుతో 3D గ్రాఫిక్స్ చూపిస్తే 3 రాజధానుల పేరుతో జగనన్న 3 ముక్కలాట ఆడారని మండిపడ్డారు. మొత్తంగా వైఫల్యాలను కప్పిపుచ్చుకునే కుట్రలో భాగమే ఉమ్మడి రాజధాని అంశమని, ఓటమి ఖాయమని తెలిసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడంలో భాగంగానే ఈ డిబేట్ తెరపైకి తెచ్చారని విపక్షాలంటుంటే వైసీపీ నేతలు మాత్రం తలో రకంగా మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది.